గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం, ఉదయనిధి అరెస్ట్, మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కొద్ది గంటల్లోనే విడుదల. డిఎంకే కార్యకర్తల నిరసన, తమిళనాడులో ఉద్రిక్తత. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యనని డిఎంకే ఫైర్. ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. ఎంకే స్టాలిన్ అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు అరెస్ట్ అని కామెంట్. అది ఇటు నటి త్రిష మీద వ్యాఖ్యలు చేసిరని ఉదయనిధిని అరెస్ట్ చేసిరు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని డిఎంకే ఫైర్ అయ్యాడు. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా, అన్నీ మరిచి నాపై నిందలేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి అన్యాయం చేసింది ఎవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్ట్ పెడతారా అని కామెంట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని సింగరేణి సంస్థ ప్రస్తుత దివాలా తీసే ప్రమాదంలోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. అవన్నీ మరిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్యాయం చేశానంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సింగరేణికి అన్యాయం చేసింది ఎవరో చర్చకు సిద్ధమా అని కేటీఆర్కి సవాల్ విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతున్నది అని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పుడు వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది అని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మీరెవరు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అంతే కదా? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గత 10 ఏళ్లల్లో ఒక ప్రభుత్వం వల్ల సింగరేణికి అన్యాయం జరిగిందని చెప్పడం ఏందో. కామన్ మ్యాన్, ఏ పదవి లేకుండా సామాన్యుడు ఆయనకున్న ఆలోచనతో చెప్పిందంటే అర్థం ఉంది. మీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యండి అన్యాయం చేసినట్టు బయటికి తీరి, ఏం అన్యాయం చేసిరో విచారణ చేసి అరెస్ట్ చేయరి. ఎందుకు చేయట్లేరు? అన్యాయం అంటే ఏంది? దాంట్లో అక్రమంగా ఏమైనా డబ్బులు కమిషన్లు కొట్టిరా, రావాల్సింది ఏదైనా ఆపిరా, ఇల్లీగల్ కాంట్రాక్ట్లు చేసిరా? అరే ఉకనే ఈయన మీద ఆయన బురద చల్లుకోడు, ఆయన మీద ఈయన బురద చల్లుకోడు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 100 అంటారు, అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి? గత ప్రభుత్వం ఏం పని చేసింది, ఏం అవినీతి చేసింది, ఏం అన్యాయం చేసింది అని వెలికి తీసి బయటికి తీసి వాళ్ళని విచారణ జరిపించి అరెస్ట్ చేయాలి. ఆ అన్యాయం ఏందో ప్రజల కళ్ళ ముందర పెట్టాలి. అసలు ఈ డ్రామా చూడు, రాజకీయ నాయకుల డ్రామా ఎట్లుంటుంది. ఏం లేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్తాడు? ఆయన అన్ని వేల కోట్లు తిన్నాడు, ఈయన ఇన్ని వేల కోట్లు తిన్నాడు, కాళేశ్వరం ఆగమైంది, ధరలకే. అది ఏంది? ఇది తమాషాలు ఉంది ప్రజలంటే. వాళ్ళకు ప్రజలంటే గడ్డిపోస లెక్క కూడా ఈ అధికారులకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ లెక్కే లేదు. అకౌంటబిలిటీ అనేది లేదు వీళ్ళకు. ఉత్తగానే బురద. అరే 10 ఏళ్ళు అవినీతి చేసిరు ఎంట్రీ ఏం తీసిరు బయటికి. ఇప్పుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా గదే అనబట్టే. గిదే చక్కదానం. మరి ఎందుకు మీకు ప్రభుత్వం, ఎందుకు మీకు పరిపాలన, ఎందుకు? వేరే వాడు చేసిన అవినీతిని కూడా బయటికి తీయలేని చేతగాని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఇక చెప్పుడు ఎందుకు మరే? అంటే ప్రజలను మీరు ఒక పాయింట్ ఆఫ్లా అసలు గడ్డిపోస లెక్క కూడా చూడట్లేరు కనీసం. అంటే ఏది చెప్తే అది వింటారు తప్ప ఇది ఎందుకు చెప్తారని అడగారు ప్రజలు. అడిగే ధైర్యం లేదు. వాడని అడిగిన అనుకో అన్న కేసులు పెట్టి లోపడేస్తాం. ఇప్పుడు 10 ఏళ్ళ అవినీతి అంటే రూపాయి తీయలేకపోతే ఇప్పుడు సింగరేణికి వాళ్ళ వాళ్ళు అన్యాయం అంటే ఏంది? నియామకాలనా, అటు వచ్చే నిధులనా, మరి దేంట్లో ఒక దాంట్లో అన్యాయం ఉండాలి కదా. అన్యాయం వెలికి తీసే బాధ్యత ఉంది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు? ఇప్పుడు కేంద్ర పరిస్థితుల్లో మీరే కదా కేంద్రంలో. మరి అధికారంలో మీరు ఉంటుంది. ఆ అన్యాయం ఏందో బయటికి తీసి అరెస్ట్ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు కదా. ఎందుకంటే ఉత్త నోటి మాటలు, గాలి మాటలే ఉంటున్నాయి అన్యాయం రూపంలో. నిరూపణ కావట్లేవు ఎందుకు? అంటే మీరంతా చీకటి ఒప్పందాలు చేసుకొని అమ్ముడు పోవాలి వాళ్ళకు. లేకపోతే అవినీతి అనేది బయటకు వస్తుంది కదా జరుగుంటే. ఎందుకు రావట్లేదు? ప్రజలు అడగరు. ప్రజలకు ఏమైనా మాయ మాటలు చెప్తే నమ్ముతారు. ఓట్ల నాడు 4 నోట్లు పడేస్తే వాళ్ళు ఓటేస్తారు. ఇది మీదందా. మసాలాల్లో విషం, లవంగాలు, సాజీరాకు సింథటిక్ కలర్స్, ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పూత. 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్. సోంపు, జీలకర్ర, వాముకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ. హైదరాబాద్లోని బేగం బజార్లో ఫాస్ట్ పోలీసుల దాడి. నిందితులపై పీడీ యాక్ట్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. సిపి సజ్జల. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనేనని వెల్లడి. ఇట్లుంది పరిస్థితి. ఈ హైదరాబాద్లో బేగం బజార్ పోతే చాలండి, ఈ భూమి మీద ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలకు డూప్లికేట్ పీస్ దొరుకుతుంది ఆడ. ఓపెన్ మార్కెట్ అట్లుంటుంది దందా. ఇప్పుడు అది ఏం తక్కువ రేటుకి వస్తుందని సామాన్యుడు కొనుక్కుంటాడు. ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ అని ఎక్కువ మొత్తాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక అలా కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో సామాన్యుడు ఎట తెలుస్తుంది? అన్నం తిన్నాక అరిగేందుకు కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణ సంగతి. అటు నుంచి స్టమక్ అల్సర్లో
క్యాన్సర్ రావచ్చు. జలుబు దగ్గు గొంతు గరగర ఉందని ఓ లవంగా నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం అటు నుంచి ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని బేగం బజార్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు నిగనిగలాడించే వ్యాపారులు సింథటిక్ ఇండస్ట్రియల్ కలర్స్ కలిపి అమ్ముతురు. మళ్ళీ ఒక 4 రూపాయలు తక్కువ అమ్మేసరికి ప్రజలందరూ సామాన్యులంతా కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని ఇంకెక్కువ అనారోగ్య పాలవుతాం. లవంగాలు తింటే ఆరోగ్యానికి మంచిది కానీ మనం తింటున్నాం, కానీ అదేంటి ఫేక్. ఇప్పుడు కల్తీ ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. తక్కువ రేట్ వస్తే నేను కల్తీ కొనుక్కుంటాం, ఇట్లా ఉండేది పరిస్థితి. సామాన్యుడు రూపాయి తక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఏ వస్తువు దొరుకుతుంది అని ఆలోచించే కొంటారు కదా. లిక్కర్ షాంపిల్స్ చెకింగ్. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తిలో కృత్రిమ ఫ్లేవర్లు, ఆర్సీ ఓల్డ్ మాంక్ యాంటిక్విటీలో హానికర రసాయనాలు, అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం షాంపిల్స్ లాబొరేటరీకి పంపాలని నిర్ణయం. ఆల్రెడీ రాయల్ ఛాలెంజ్ బ్యాన్ అయిపోయింది ఆల్రెడీ. E20 పెట్రోల్తో ఇంజన్ల సమస్యలపై ఆధారాలు లేవు. E20 పెట్రోల్తో వెహికల్స్ ఇంజన్ల సమస్యలపై ఆధారాలు లేవని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. పాత వాహనాల్లో 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 5% కాదు నాయన, 50% తగ్గింది. మీకు ఆధారాలు ఎట్లా కనబడితే సామాన్యుడు పడే బాధ మీ కళ్ళకు అవపడదు కాబట్టి మీకు ఆధారాలు కనబడదు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, బండ్లు సగానికి సగం మైలేజ్ పడిపోయినాయి. అది చాలామంది కింది స్థాయి వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యులకు తెలుస్తుంది దాని భారం. మీ కళ్ళకు అవపడవు, మీ ఆధారాలు మీకు అవపడవు. ఎందుకంటే బాధపడే సామాన్యుడు కదా, మీకెట్లా అవపడుతుంది. 18 ఏళ్లకే ప్రొఫెసర్. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 ఏళ్ల 346 రోజులకే ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించాడు. దీంతో అతను ప్రపంచంలో అతిపిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించాడు. ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే. సర్కారు వడ్లు దారి మళ్లిస్తే సహించేది లేదు. ఉత్తమ్ 10 ఏళ్ల సీఎంఆర్ వ్యవహారంపై సమగ్ర ఆడిట్కు ఆదేశాలు. డిఫాల్టర్ మిల్లర్లపై రెవెన్యూ సివిల్ క్రిమినల్ చర్యలు. ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలుకు ఆదేశం. ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ. మీరు ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందని వాళ్ళకి ఎట్లా అడుగుతారో, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దాని మీద ఎందుకు అకౌంటబిలిటీ లేదు ప్రభుత్వానికి? మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విచ్చలవిడిగా పనికిరాని ఖర్చులు, మీకు నచ్చిన ఖర్చులు పెట్టుకోవడానికి ప్రజలకు లెక్క చెప్పాలి కదా. ఆడ కూడా అకౌంటబిలిటీ ఉండాలి మీకు. ఈ అడుగురి, ఈ తెలుసుకోరి, ఈ చేయరి, ఏది న్యాయమో అది చేయరు, బాగా ప్రజలకు కూడా అకౌంటబిలిటీగా ప్రవర్తించరు కొంత. వరంగల్లో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మంత్రి దామోదర. సెప్టెంబర్లో చౌటప్పల్ ఏరియా హాస్పిటల్ ప్రారంభం. సెక్రటేరియట్లో వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష. పోలీసు ఉద్యోగాల భర్తీపై కుట్ర ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. రేవంత్ రెడ్డి అలాంటి శక్తులకు అవకాశం ఇవ్వద్దు, ఎలాంటి లోపాలు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలి, ప్రశ్నపత్రాల ప్రింటింగ్ నుంచి రవాణా వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి. డీజీపీ ఉన్నతాధికారులు సీఎం. ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకోవట్లేడు. దాంట్లో వేసిన సంఖ్య 7,000 వేసి నువ్వు 10 లక్షల మందిని ఆగం చేస్తున్నావు కదా, దాని గురించి మా బాధ. ఇప్పుడు 20,000 ఉద్యోగాలు, 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అవి వేస్తే ఆ 10 లక్షల మంది ప్రిపేర్ అయితే అలా 19,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ ఉద్యోగాల కోసం కష్టపడతారు. నువ్వు గిత్త వేసేదో నామకే వాస్తు 7,000 ఉద్యోగాలు వేసి అలా కొన్ని కేటగిరీలకు ఉద్యోగాలే ఉండవు. ఆ గిత్తతల ఇన్ని రిజర్వేషన్లు, ఇన్ని కేటగిరీలు డివైడ్ చేసిన తర్వాత ఒకడు ఉద్యోగానికి అర్హత ఉండదు, ఉద్యోగాలే ఉండవు అసలు. ఈ మాత్రం ఆలోచన లేకుండా ఎంతసేపటికి ఎవరు అడ్డుకుంటారు. అడ్డుకుంటాడా ఉద్యోగాలు వేస్తే? నిరుద్యోగులు పిచ్చోళ్ళ. ఇది కథ. 7,000 వేసి ఆ 10 లక్షల మందిని సైలెంట్ చేసేయడం. అదే 19,000 ఇస్తే ఏమైంది? ఎన్నిసార్లు చెప్పు దున్నపోతుమే వర్షం పడేటే ఈ ప్రభుత్వానికి. సో ఎందుకు ఉండదో అర్థం కాదు. చొక్క పెడుతూ గ్రామాల్లోకి వచ్చి రాజకీయ నాయకులు ముఖం చూపెట్టుకునే ముఖం ఉందా మీకు? ముఖాన ఊసేటట్టు ఒక్కొక్కడు ప్రజలు మీరు చేసిన అన్యాయాలకు, మీ దొంగ హామీలకు, మీరు చేసే కథలకు. జాబ్ క్యాలెండర్ అయిపోయింది. మొన్న నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇజ్జత్ ఉందా? ప్రజల ముందు వచ్చి గల్లీలో తిరిగే ముఖం ఉందా ఈ దొంగ హామీలు ఇచ్చిన దొంగ నాయకులకు? వీడు ఏమడుగుతారు? 7,000 ఉద్యోగాలు కాదా, 19,000 ఖాళీలు ఉన్నాయి, అవి ఇస్తే మేము చదువుకుంటాం అంటారు వాళ్ళు. దాన్ని కూడా అడుగుకుంటుండు. ఎంతసేపటికి రాజకీయం, చెత్త రాజకీయం, ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప అది అకౌంటబిలిటీగా బిహేవ్ చేద్దామని ఆలోచన లేదు. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే ఇజ్జత్ అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ప్రవర్తన, వాళ్ళు చేసే ముచ్చట్లు, వాళ్ళు చేసేవి చెప్పాలంటేనే గలీజ్ అనిపిస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు అనిపించదో అర్థం కాదు. కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద. దూరాలకు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, దిగువకు 2.5 లక్షల క్యూసెక్లు. శ్రీశైలం ప్రాజెక్టు 1.9 లక్షల క్యూసెక్ల వరద.
3 రోజుల్లోనే ప్రాజెక్టు 50 టీఎంసీలకు పైగా జలాలు, 106 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ. కామారెడ్డిలో కుండపోత. రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా, అసంతృప్త ఎమ్మెల్యేల కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచన. ఈడ ప్రజలను కూడా ఎంత మభ్య పెడతారంటే, ఇప్పుడు ఇది ఎవరి వార్త, ఎవరికి సంబంధం, ఏంది కథ, దీంతో ఈ తెలంగాణకు ఒరిగేది ఏముంది ఈ వార్తతోటి? ఏదో కింది పేజీల చిన్న లైన్ వేస్తే కదా. ఇప్పుడు ఇదంత ప్రముఖమైన వార్త, కర్ణాటకకు సంబంధించిన వార్త, తెలంగాణలో ఇంత బ్యానర్ హెడ్లైనా. ఇక్కడ చూడది ఇప్పుడు ఏంది ఏది నటి త్రిషాను ఉదయనిధి స్టాలిన్ ఏదో అన్నాడని ఈయన అరెస్ట్ చేస్తే ఇది బ్యానర్ ఐటమ్ వీళ్ళకు. మరి తెలంగాణలో సమస్యలు ఏం లేవా? ఇవన్నీ 2 పేజీల 3 పేజీలు వేస్తానికి పనికిరావా? ఇవన్నీ ఇక వేరే సమస్యలే లేవా? తెలంగాణలో వేరే వార్తలే లేవా? ఒక ఉపయోగపడే వార్తే లేదా తెలంగాణకు? అంటే ఎదురు ఎట్లుందో, వీళ్ళ ధోరణి ఎట్లుందంటే, ఏం వార్తలు చదువుతున్నాం మనం, ఏం నడుస్తున్నాయి? మన పేపర్లు మన గురించి రాయకపోతే పక్క పేపర్లు అట్లా రాస్తాయి. ఇప్పుడు ఆ డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ అంట, ప్రభుత్వ ఆఫీసుల్లో టీ ఫైబర్ నెట్, ప్రైవేట్ నెట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు, టీ ఫైబర్ పెడతారట. ఎంబీబీఎస్ బీడీఎఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్, ప్రీ ప్రైమరీ స్కూల్లో కొత్త టైమింగ్స్. ఈ వార్త ముందటి పేజీలో కమిటీని ఏర్పాటు చేసి కసరత్తు చేస్తున్న విద్యాశాఖ, సాయంత్రం 4 వరకు క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్. అదే గిత్త బ్యానర్ ఐటమ్ లెక్క రాసి అయిపోయింది అక్కడ. ఇక మండల స్థాయిలోనూ ప్రజావాణి. ప్రతి సోమవారం ఎంపీడీ ఆఫీసులో ఫిర్యాదుల స్వీకరణ, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహణ. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో మాత్రమే కొనసాగుతున్న ప్రజావాణి ఇక నుంచి ప్రతి మండల కేంద్రాల్లోనూ జరగనుంది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదేది, ఈ వార్త ముందటుందా, ఫ్రంట్ పేజీలు ఉందా? దీనికంటే ఇంపార్టెంటా పక్క రాష్ట్రాల వార్తలు? అవి 2, 3, 4 పేజీలు ఇచ్చుకోలేదు. ఎందుకంటే మన వార్తలు మనకు తెలవద్దు. ఒక గిట్ల మీరే ఉంటే ఇంక ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి?